పార్టీ నేత ఆయనకు కంట్లో నలుసగా మారితే పక్క పార్టీ నాయకులు మాత్రం ఆ ఎమ్మెల్యేను ఆహా ఓహో అంటూ అందలం ఎక్కిస్తున్నారు. అక్రమాలు చేస్తున్నాడంటూ సొంత పార్టీ నాయకుడు విమర్శిస్తుంటే ప్రత్యర్థి పార్టీ నాయకుడేమో ఎమ్మెల్యే పనితీరు సూపర్ అంటూ ప్రశంసిస్తున్నాడు. ఇలా కొత్త రాజకీయాన్ని చవిచూస్తున్న జగిత్యాలలో మరో అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అదేంటో మీరు చూసేయండి. జగిత్యాలలో కలగాపులగం పాలిటిక్స్. ఎమ్మెల్యే సంజయ్కి సొంత పార్టీ లీడర్ నుంచి రాళ్లు, ప్రతిపక్ష నేత నుంచి ప్రశంసలు. సంజయ్పై ఓ రేంజ్లో జీవన్ రెడ్డి ఆరోపణల దాడి. జగిత్యాలలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్. జగిత్యాలలో రచ్చరేపుతున్న పెట్రోల్ బంక్ ల్యాండ్ ఇష్యూ. కానీ బీజేపీ ఎంపీ మాత్రం శబాష్ అంటూ సంజయ్కి కితాబు. జగిత్యాల పేరు వినగానే ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య నడుస్తోన్న పొలిటికల్ ఫైటే అందరికీ గుర్తుకొస్తుంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజయ్ని కాంగ్రెస్లోకి తీసుకోవటాన్ని సహించలేకపోతున్న జీవన్ రెడ్డి మొదటి నుంచి ఏదో ఒక విషయంపై సంజయ్పై విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. సంజయ్ వల్ల జగిత్యాల నియోజకవర్గంలో తనకు, తన వర్గానికి ప్రాధాన్యత లేకుండా పోతోందని జీవన్ రెడ్డి గరం మీదున్నారు. తనను సంప్రదించకుండా కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ఎలా ప్రోత్సహిస్తారని, తనకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని మదనపడుతున్నారు. అయితే జీవన్ రెడ్డి అసమ్మతి గళాన్ని మొదట సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రాను రాను జీవన్ రెడ్డి వ్యవహారాన్ని లైట్ తీసుకుంటున్నట్టుగానే కనిపిస్తోంది. అందుకే జీవన్ రెడ్డి కూడా గేర్ మార్చి ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై అవినీతి, కబ్జా ఆరోపణల్ని సంధిస్తున్నారట. ఈ ప్లాన్లో భాగంగానే జగిత్యాల కేంద్రంగా ఏళ్లుగా నడుస్తోన్న ఓ పెట్రోల్ బంక్ భూమి వ్యవహారాన్ని ఇప్పుడు ముందేసుకుని రచ్చ చేశారు జీవన్ రెడ్డి. అనుకున్నట్టుగానే జగిత్యాలలో ఈ టాపిక్ రచ్చరేపుతోంది. ఎమ్మెల్యే సంజయ్ వెంట ఉండే ఓ నాయకుడికి చెందిన పెట్రోల్ బంక్ కావడంతో ఈ పంచాయతీకి సంజయ్ నేరుగా సంబంధం లేకపోయినా ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడుతోందట ఈ వ్యవహారం. గతేడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న జగడం జగిత్యాలలో ప్రతిపక్షాలకు పని లేకుండా చేస్తోందట. ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువగా సంజయ్ని జీవన్ రెడ్డి ఇరుకున పెడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం ఎమ్మెల్యే సంజయ్ని పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సంజయ్ మంచి పనిమంతుడని, సంజయ్ కోఆర్డినేషన్ ఉండటం వల్ల నిజామాబాద్ కంటే ఎక్కువ నిధులు జగిత్యాలకే వచ్చాయంటూ ఆకాశానికెత్తేశారు. ఢిల్లీ వచ్చి మరీ జగిత్యాల కోసం నిధులు సమీకరిస్తున్నారంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను భేష్ అంటూ భుజం తట్టారు అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్లోని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల కంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పనితీరును అరవింద్ మెచ్చుకోవటం మరో రచ్చగా మారిపోయింది. నిజానికి కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాల సన్నివేశాలు చాలా చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. అయితే జగిత్యాలలో మాత్రం ఈ సన్నివేశం కాస్త కొత్తగా, మరికొంత వింతగానూ కనిపిస్తోంది. ఒకే పార్టీలో ఉంటున్న జీవన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎంపీ అరవింద్ మాత్రం ప్రేమానురాగాలు చూపించి శభాష్ అనటంలో ఇదేందయ్యా ఇది అన్నట్టుగానే మారిపోయిందట వ్యవహారం. అయితే ఇదే బీజేపీలోని జగిత్యాల నాయకులు మాత్రం ఎమ్మెల్యే సంజయ్ని విమర్శిస్తూ జీవన్ రెడ్డి లేవనెత్తిన పెట్రోల్ బంక్ భూమి కేసులో విచారణ జరపాలని కామెంట్స్ చేశారు. బీజేపీలోనూ రెండు స్వరాలు కనిపించాయి. ఇలా ఎప్పుడూ లేని కలగాపులగం రాజకీయాలను చూస్తున్నారట జగిత్యాల వాసులు. మరి ఈ రాజకీయాలు ఇంకెన్ని కొత్త మలుపులు పరిచయం చేస్తాయో చూడాలి.